ఈరోజు మాట్లాడుతున్నాము, దేవుడు నీకు ఇచ్చిన కాలము సమయం గురించిన జ్ఞానము కలిగి నీ స్వభావం, నీ గుణాన్ని సరిగా సరిదిద్దుకుంటున్నావా, కాపాడుకుంటున్నావా అనే దాని గురించి. ఈరోజు చాలామంది కాలము సమయం గురించిన జ్ఞానము లేదు. కాలం ఏంటి, సమయం ఏంటి? దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించినప్పుడు ఎందుకు పెట్టాడంట? కాలము సమయంని నిర్ణయిస్తానికి సూర్య చంద్ర నక్షత్రాలని నిర్ణయించాడంట. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాలని పెట్టి దేవుడు కాలము సమయము, దీన్ని గ్రీకులు ఏమంటారంటే, ఒకటి క్రోనోస్, ఇంకోటి కైరోస్. ఎందుకు గ్రీకులోంచి మాట్లాడతానంటే, ఐ ఆల్వేస్ ప్రైజ్ గాడ్. ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. నూతన నిబంధన గ్రీకులో రాయబడింది. యేసుప్రభు అరామిక్లో మాట్లాడినా కూడా నూతన నిబంధన చూసినప్పటికి గ్రీకులో రాయబడింది. అందులో అపోస్తుల కార్యాలు అవ్వచ్చు, లూక్ అవ్వచ్చు, ఆయన ఎవరు ఫిజిషియన్, ఒక డాక్టర్. ఆ ఫిజిషియన్ చదివిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి రాస్తూ వచ్చాడు. మత్తయి, మార్కు, లూకు, యోహాను నలుగురు రాసింది చూసినప్పుడు కొన్నిసార్లు మత్తయి, మార్కు, లూకు ఒకలాగా ఉంటుంది, లేకపోతే మత్తయి, మార్కు, యోహాను ఒకలాగా ఉంటుంది, లూక్ వేరుగా ఉంటుంది. ఆ 4 సువార్తల్లో డీటెయిల్స్ కొంచెం వేరు ఉండొచ్చు, కానీ పిక్చర్ ఒకటి ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా వస్తుంది. కానీ యేసుప్రభు చెప్తూ వస్తాడు, యెరూషలేమా, నిన్ను దర్శించే సమయం నువ్వు ఎరుగుంటే ఎంత మేలు, నిన్ను దర్శించే కాలము నువ్వు ఎరుగుంటే ఎంత మేలు. కాలమని ఉంది కదండి, సమయం ఉందనుందా? గ్రీకులో సమయం ఉంది. కానీ అక్కడ చూసినప్పుడు కైరోస్ అన్న మాట, క్రోనోస్ అన్న మాట. క్రోనోస్ అన్న మాటకి అర్థం ఏంటంటే ద డిజిట్, ద అవర్, ద మినిట్స్ అండ్ ద సెకండ్స్. ఇంకా మన టైం వెళ్తూనే ఉంది, అవర్, మినిట్స్, సెకండ్స్. నేను ఆగినా, పాడినా, మాట్లాడినా ఇది మాత్రం తిరిగిపోతూనే ఉంది, ద అవర్, ద మినిట్స్, ద సెకండ్స్. కానీ కైరోస్ అన్న మాట చూసినప్పుడు అది కాలానికి సాదృశ్యంగా ఉంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి 60 సంవత్సరాలకి నేను క్రికెటర్ అవుదాం అనుకున్నాడు. ఆశ తప్పు కాదు, కానీ చేద్దాం అనుకున్న కాలము తప్పు. అర్థమవుతుందా? 60 సంవత్సరాలకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఇంకెప్పుడు క్రికెటర్ అవుతాడు, ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తాడు? కెన్ హీ బీ ద బెస్ట్? నాట్ పాసిబుల్. తన దేహం కృషించిపోతుంది. అంటే తన సిద్ధపడదామన్న కాలము తప్పు. తన యవ్వన కాలంలో తన సిద్ధపడు ఉంటే తన వృద్ధాప్యంలోకి ఘనంగా రిటైర్ అయి కూర్చోవచ్చు. సో ఆ కాలానికి ఎదురు చూస్తాము. కైరోస్ అన్న మాటకి సాదృశ్యం. సో కైరోస్ అన్న మాట గ్రీక్లో చాలాసార్లు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, నీ కాలం ఎరిగి ఉండాలి, నీ గడియ ఎరిగి ఉండాలి. నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు. ఓ స్త్రీ, నా సమయం ఇంకా రాలేదు అని మరియతో అంటాడు యేసు ప్రభు. దేనికి? నీరుని ద్రాక్షరసంగా మారుస్తాను. నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఇట్స్ అగైన్ కైరోస్. టైం కాదు, అలాం కాదు, దిట్స్ నాట్ దట్ మూమెంట్. ఈరోజు మనం చాలామంది దేవుడు మనకి నిర్ణయించిన సమయంని గ్రహిస్తలేదు. విచ్ ఐమ్ టాకింగ్ అబౌట్ కైరోస్. నీ వీడికి కూడా వచ్చున్నావు, కానీ నీ జీవితంలో బ్రతకాల్సిన కాలంలో బ్రతుకుతున్నావా? నీ బ్రతుకు నీ సమయంలో ఉందా? బైబిల్ తెలియజేయబడుతుంది, ఎవరైతే కాలము సమయం గురించిన జ్ఞానం కలిగి ఉంటారో వారి కింద మిగతా వారందరూ ఉంటారంట. అర్థమవుతుందా? యూ వాంట్ బీ ద బాస్, యూ నీడ్ టు హ్యావ్ ద ప్లానింగ్ ఆర్ యూ హ్యావ్ టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ టైమ్ అండ్ సీజన్. కాలము సమయం గురించిన జ్ఞానం కలిగిన వారికి అందరు లోబడతారంట. ఇన్ఫాక్ట్ ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు చూసినప్పుడు, ఎక్కడ బైబిల్ ఆ మాట చూద్దామా? మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 32వ వచనము. ఇషాకీలలో సమయోచిత జ్ఞానమును కలిగి వారేంటంట? సమయోచితమైన జ్ఞానము. దే హ్యాడ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్స్ అండ్ సీజన్. కాలము సమయము గురించిన జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినది ఏదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200. వాటిని ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది అంట. ఇప్పుడు ఈ మాట చదవండి నెక్స్ట్. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండిరి. మిగిలిన వాళ్ళందరూ వారు ఆజ్ఞలకి బద్దులై ఉన్నారంట. ఈరోజు చాలామందికి ఎన్నో చేయాలని ఆశ ఉంది, కానీ ఎప్పుడు చేయాలో తెలియదు. దేవుడు నీ కొరకు కాలాన్ని, సమయాన్ని ఇస్తాడన్నప్పుడు, దేవుని వాక్యం చూస్తున్నప్పుడు మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు ఇస్తానన్నప్పుడు, ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఆపర్చునిటీస్. మరలా ఆ ఇయర్కి వెళ్తాం కాదు,
ఆ ఇయర్లోకి వెళ్ళి నువ్వు కూర్చుండం కాదు, కానీ ఇప్పుడు నీకు మరొక్కసారి ఆ తరుణాన్ని ఇస్తున్నా, అవకాశాన్ని ఇస్తున్నా, నేను నీకు కృపనిస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు గ్రహించాలి, దేవుడు అనుగ్రహించిన కృపని సద్వినియోగపరుచుకుంటున్నారా, దుర్వినియోగపరుస్తున్నారా? సమయము కాలము తగినట్టుగా బ్రతుకుతున్నారా, లేకపోతే నేరాలతో సోమర్తనంతో బ్రతుకుతున్నారా? ఎక్కడ ఒకసారి ఎక్లేషియా ప్రసంగి 3:1-4 చదువుదామండి. ప్రతి దానికి నీ సమయము కలదు, ప్రతి దానికి నీ సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకును నాటబడిన దానిని పెరికివేయుటకును చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును రాళ్ళను పారవేయుటకును రాళ్ళను కుప్పగా వేయుటకును కౌగిలించుట మానుటకును వెతుకుటకును పోగొట్టుకుంటకును దాచుకునుటకును పారువేయుటకును చింపుటకును కుట్టుటకును మౌనముగా ఉండుటకును మాట్లాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. మనం చూస్తున్నామండి, చాలండి. మనం చూస్తున్న ప్రతి దానికి సమయం ఉందంట, సమయం తగినట్టుగా బ్రతకాలంట. చాలా మందికి 4 సీజన్స్ చెప్పిన రీతిగా ఒక సంవత్సరంలో 4 సీజన్స్ అంటాం, ఒక రోజుల్లో 4 టైమ్స్ అంటాం. అగైన్ సన్ రైజ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. సూర్యోదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. అయిపోయింది, ఒక రోజు అయిపోయింది లెక్క. ఒకరి జీవితంలో కూడా అదేలాగా ఉంటుందండి. ఒక వయసు పుట్టిన దగ్గర నుండి 24 సంవత్సరాల వరకు లర్నింగ్ పీరియడ్ అంటాం, నేర్చుకునే వయసు అంటాం. 24 సంవత్సరాల వరకు నేర్చుకున్న వయసు అంట ఇంచుమించు. కానీ 25 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల వరకు, లేకపోతే 50 సంవత్సరాల వరకు నాటే ఎస్టాబ్లిష్మెంట్, పనిచేసే వయసు అంట, కష్టపడే వయసు అంట. ఒకటి పునాది వేసి పునాదితో పాటు బయట కట్టే వయసు అంట. దాని తర్వాత చూస్తే సాయంత్రపు వయసు అంటారు. సాయంత్రపు వయసు అన్నదప్పుడు 51 నుండి ప్రాబబ్లీ 75. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ లెగసీ. ఇట్ ఇస్ అ టైమ్ ఆఫ్ లెగసీ. అంటే అప్పుడు నువ్వు కష్టపడతావు, కూర్చోవు. నువ్వు చేసినది ఇంకోరి చేతులకు అప్పచెప్పి వారికి మెంటర్షిప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఒక ఫేసే. ఉదయకాల ఫేస్ ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్ ఎనర్జెటిక్. అందుకని యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైంది అంటాం. పుట్టిన దగ్గర నుండి బిడ్డకు నేర్పిస్తూనే ఉన్నాం. ఏం నేర్పిస్తున్నాం? లోక మాటలు, లోక కార్యాలు, లోక పద్ధతులు, లోక పాటలు, బూతు మాటలు. దేవుని వాక్యము, దేవుని ఆరాధిస్తాము. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పిస్తాం లేదు, నేర్పిస్తానికే, నేర్పించాల్సిన రోజుకే ఈరోజు అంటారు టైం లేదండి, మాకు తెలియదండి. దేవుని వాక్యం అనుగ్రహించబడింది. దేవుని వాక్య జ్ఞానాన్ని పొందుకొని మన తరాలకి. అందుకని బైబిల్లో చూసినప్పుడు తండ్రులు నేర్పించాలంటే ఈరోజు ఎంతమంది తండ్రులు బిడ్డలకు నేర్పిస్తున్నారు? మామూలుగా తల్లి 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 టీచర్, తల్లి నేర్పిస్తుంది, తల్లి తల్లి అంటాం. కానీ దేవుడు వాక్యం చూసినప్పుడు తల్లికి మెజారిటీ ఇవ్వాలి, అక్కడ తండ్రికి ఇచ్చాడు. తల్లి పని పోషణ అంటే తిండి వండి పెడతా, న్యూట్రిషన్ ఉందా చూసుకుంటా, మంచిగా తినిందా, మంచిగా బిడ్డ పడుకుందా, ఆరోగ్యంగా ఉందా, మంచిగా స్నానం చేసుకుందా, శుభ్రత కలిగి ఉందా, మంచిగా ఉందా అని చూడాలంట. కానీ తండ్రి నేర్పించాలంట. దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలుకి అంటారు, తండ్రుల్లోకి ఏమంటాడు? మీరు పడుకునేటప్పుడు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు నడిచేటప్పుడు, మీరు తినేటప్పుడు, తండ్రులారా మీ బిడ్డలకి ధర్మశాస్త్రాన్ని నేర్పించండి, బోధించండి, తెలియజేయండి. ఈరోజు ఎంతమంది తండ్రులు ఆ స్థానంలో నిలబడుతున్నారు? ఈరోజు వివాహం కొరకు కోరినప్పుడు అబ్బాయి ఏం చదివాడు, లేకపోతే అమ్మాయి ఏం చదివింది, ఏ డిగ్రీలోనే చూస్తారు. కానీ కుటుంబం అంతా ఆశ ఉందా? బిడ్డల్ని పెంచాలి, కనాలి, దేవుని కొరకు మహిమాత్మకం పెంచాలని ఆశ ఉందా? ఈరోజు ఎంతోమంది యవనస్తురాళ్ళు వివాహం చేసుకోవాల్సిన వయసుకేమో నాకు నచ్చలే అని అన్నీ రిజెక్ట్ చేస్తారంట. వీళ్ళ వయసు అయిపోయింది. నీకు నచ్చడం అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి పిల్లలు కనీసారు. నాకు నచ్చలేదు చివరికి నీ వయసు అయింది. ఎంత అయింది? ఎవడికొకటి సెటిల్ అయిపోతాం, పెళ్ళి అవుతే చాలు. ఎంతోమందిని చూశాను అలాగా. నీ సమయం గతించిపోతుంది. జ్ఞానం కలిగి ఉండు.
దేవుడు నీకు ఇస్తున్న తరుణాలు గతించిపోతున్నాయి, జ్ఞానం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన కార్యాలు గతించిపోతున్నాయి, జ్ఞానం కలిగి ఉండు. దేవుడు నీ పట్ల జరిగించేవి ఎంతో గొప్పవన్నాయి, అవి పోగొట్టుకోవద్దు. ఈరోజు మన జీవితంలో దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్నామా? దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము, దినములు చెడ్డవి గనుక మీరు సమయముని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు పోనీయక. దినాలు పోతున్నాయి. ఈరోజు మీ వయసు ఎంత చెప్పుకోండి, మీ వయసు ఎంత మీరే చెప్పుకోండి. ఒకసారి మీ వయసు మీకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి వారి వయసు ఎప్పుడైందిరా ఇంత, మొన్నే కదా స్టార్ట్ అయింది. కొంతమంది వారి వయసు చెప్పుకుంటే భయం వేస్తుందంట. ఈరోజు ఇక్కడ మీరు ఉన్నారండి, మీ వయసు ఎంత చెప్పుకోండి. అది మాటకి దగ్గర ఆగాను. మీ వయసు ఎంత అని చెప్పినప్పుడు మీరు ఏ సీజన్ ఉన్నారో మీరే జవాబిచ్చుకోండి. ఉదయకాలమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రిరా? ఎందుకంటే ఎవ్రీబడి అబౌవ్ 75 యు ఆర్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ అంటే పడుకుంటాం కాదు, చచ్చిపోతాం కాదు. చాలామంది రెస్ట్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అనుకుంటాం. నో నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెస్ట్. లైఫ్లో జస్ట్ మీకే పని చేయరు, విశ్రాంతిలో ఉంటారు. ఈరోజు లోకం అంటే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇప్పుడు పెంచారు కదా, 65 చేశారు. బట్ దెన్ వాక్యానుసారంగా సీజన్, కాలం, సమయం దగ్గర చూసినప్పుడు దేవుడు నిర్ణయించిన సీజన్, దేవుడు అనుగ్రహించిన లెగసీ కామన్గా చూసినప్పుడు ఈ రీతిగా ఉంటుంది. ప్రతి యవనస్తుడు ఇప్పుడు అడగబోతున్నాను, ఈ ప్రశ్నకు జాగ్రత్తగా జవాబు కావాలి, దాని దగ్గర ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తానికి మీకు ఫోర్స్ ఇస్తానికి ఉంటుంది. ఎంతమంది మార్నింగ్ స్టేజ్లో ఉన్నారో చేతులు ఎత్తుతారా? అంటే 0 ఏజ్ టు 24 ఇయర్స్ ఉన్నవారి చేతులు ఎత్తుతారు. బాగా 24 ఇయర్స్. వావ్, ఐఎమ్ సో హ్యాపీ మీకు ఈ వాక్యం అందుతుందని. మీకు కావాల్సిన వాక్యం. రెండో ఏజ్ గ్రూప్, మధ్యాహ్నం వయసులో ఉన్నవారి చేతులు ఎత్తుతారా? 25 ఇయర్స్ టు 25, 26 ఇయర్స్ టు 50 ఇయర్స్. ఎక్కడ చేతులు ఎత్తారా అండి? వావ్, నైస్. ఇప్పుడు 50 ఇయర్స్ టు 75 ఇయర్స్, 51 ఇయర్స్ టు 75 ఇయర్స్ చేతులు ఎత్తారండి ఒకసారి. చాలా కొద్దిమంది. ఇక్కడ ఎవరైనా 75 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారా? చేతులు ఎత్తారా? 75 అండ్ అబో. సో యు సీ, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ ఉన్నారు. మామూలుగా 24 ఇయర్స్ ఉన్న వారికి రిగ్రెట్స్ ఎక్కువ ఉండవు. స్పీడ్ వితౌట్ బ్రేక్స్ ఏంటంట? పిచ్చ స్పీడ్ ఉంటుందంట, పవర్ ఎక్కువ, కానీ బ్రేక్లు ఉండవంట, కంట్రోల్ ఉండదంట, మెచ్యూరిటీ ఉండదంట. కానీ 26 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బ్రేక్ ఎక్కువ అయిపోతుందంట, స్పీడ్ తగ్గిపోతుందంట, ఇంజన్ అరిగిపోతుందంట, ఇంజన్ పవర్ తగ్గిపోతుందంట, బ్రేకులు మాత్రం కరెక్ట్గా ఉంటుందంట. దట్ ఈస్ ఇయర్ యూ లే. అప్పటికే పడి 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 తప్పులు అయ్యే బుద్ధులు వచ్చిన వయసు అంట. కానీ దాని తర్వాత చూసినప్పుడు లెగసీ అంటే నీవు ఇతరులకి బలపరచాలి, ఇతరులకి బోధించాలి, ఇతరులను సరిదిద్దాలి, కుటుంబాన్ని ఒక విలువైన పాత్రగా పెంచాలి. నీతిమంతుడు 3-4 తరాలకి కావాల్సిన దీవెన్ని, ధనాన్ని ఇస్తాడంట. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పేది కాదు. ఈరోజు ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? 3-4 తరాలకి కావాల్సిన దీవెన, ఐశ్వర్యం ఇవ్వగలిగిన వారు ఉన్నారు. ఎందుకంటే ప్రశ్న ఏంటంటే ఐశ్వర్యం ఇస్తున్నారో లేరో కానీ అప్పులు, జబ్బులు, తలకాయ నొప్పులు ఇస్తున్నారు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో సమస్యల్లోని ఇరుక్కుపోయి బిడ్డకి ఫ్రీడమ్ లేదు, బిడ్డ వర్ధిల్తానికి, నూతన కార్యం సాధిస్తానికి లేదు, ఇరుక్కుపోయిన వారు ఉన్నారు. దేవుడు వాక్యం అదే చూస్తున్నాను. దినములు చెడ్డవి కనుక ఏమని చెప్తున్నాను? సీ దట్ యు వాక్. ఎలాగా? ఒక ట్రాన్స్లేషన్లో యాక్యురేట్లీ, జాగ్రత్తగా బ్రతుకు. మీ పక్కన వాళ్ళు చూసి ఒక మాట చిరునవ్వుతో చెప్పండి, జాగ్రత్తగా బ్రతుకుదాము. చెప్తున్నారా? జాగ్రత్తగా బ్రతికి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. బీ వైస్. ఎలా జ్ఞానము? ఏంటి జ్ఞానము? కాలము, సమయము ఎరిగిన వారుగా ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఎందుకంటే నేను నెక్స్ట్ వేసే ప్రశ్న,
మీరు బ్రతుకుతున్న జీవితమే మీ జీవితమా? ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారే, ఇదే మీరు కోరినదా? లేకపోతే స్థితిగతులను బట్టి నాకు వేరే దిక్కు లేదు కాబట్టి ఇదేనా బ్రతుకంటున్నారా? చాలామంది ఏమంటామంటాం, వారి మీద నేరం మోపుతాం, వీరి మీద నేరం మోపుతాం. వారు నాకు అది చేశారు, వీరు ఇట్లా అన్నారు, వారు అది నాశనం చేశారు, వీరు నాకు ఇవ్వలేదు. మనుషుల మీద నేరం వేయద్దు. నీ జీవితం నీ చేతిలో పెట్టాడు దేవుడు. నీవు ఆయన చిత్తానికి సమర్పించుకుని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన వాక్ ద్వారా నువ్వు మలుచుకుంటే, నీవు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే నీ జీవితాన్ని నువ్వు పైకి లేపగలుగుతావు. నీవు కానీ అదే మార్గంలో సోమరివాణిగా ఎవరి మీద నేరాలు వేసుకుంటూ అదే బ్రతుకుంటూ వెళ్ళుకుంటా, నీ బ్రతుకు కూడా అదే నాశనం. ఇక్కడ ఎంతోమంది యవనస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఛాలెంజింగ్. నేర్చుకున్న వయసులో నేర్చుకో, నాటబడాల్సిన వయసులో నాటబడ. అంటే విచ్ మీన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఫౌండేషన్ వేయాల్సిన టైంలో ఫౌండేషనే. నీ బ్రతుకులో ఏ ఒక్క రోజు వ్యర్థపరుస్తానికి లేదు. నో, టైమ్ ఇస్ సో వాల్యుబుల్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, యేసు ప్రభు చెప్తాడు, వెలుగు ఉన్నదప్పుడే పని చేయాలి, చీకటి వస్తుంది ఏ ఒక్కడు పని చేయలేడు, నన్ను పంపిన వాని పనిని నేను నెరవేర్చాలని యోహాను సువార్త 9:4 చూస్తాం. అదే రీతిగా దేవుని వాక్యం చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు నరరూపధారికి వచ్చినప్పుడు, దేవుడే నరరూపధారికి వచ్చినప్పుడు కాలము సమయం తగినట్టుగా పనిచేశాడు. యు ఆర్ నో స్పెషల్. యేసు ప్రభువే ఇంకా సూర్యుడు ఉదయిస్తానికి ముందుగానే 4వ జామున ఆయన ఏకాంతంగా లేచి, ఏకాంతంగా వెళ్ళి, ఉదయకాలం లేచి ఏకాంతంగా వెళ్ళి 4వ జామున ప్రార్థన చేశాడంట. ఈరోజు 4వ జాము లేచి ప్రార్థన చేయరా బాబు అంటే, ఎందుకు చేయాలి? బైబిల్ ఎక్కడ ఉంది? నువ్వు సరిగ్గా చదవాలి లేఖనాలు, అంతే సింపుల్. ఎందుకంటే కాలం సంగిన లేఖనాలకి ఇట్ హాస్ మెన్షన్డ్ ఏ కాలంలో ఏంటి, ఏ సమయంలో ఎవరిది. దేవుడు దర్శించే సమయము జాగ్రత్త చదివితే దూతతో యాకోబు పెనుగులాడని ఉంటుంది. ఇక్కడ అదే సమయంలో మనిషి కుమారుడితో యాకోబు పెనుగులాడని హోషాలో చూస్తాము. దేవుడితో యాకోబు పెనుగులాడంటే దేవుడు దర్శించిన సమయము. జాగ్రత్తగా వినండి, యాకోబుకి 20 సంవత్సరాల ముందు దేవుడు అదే స్థలంలో దర్శనం ఇచ్చాడు. కానీ యాకోబు ఆ దర్శనంలో దేవుడిని గుర్తెరగలేదు. నిద్ర నుండి లేచిన తర్వాత దేవుడు నిశ్చయంగా ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు, కానీ దేవుడు ఉన్నప్పుడు గ్రహించలే. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత గ్రహించాడంట. కానీ దాని తర్వాత వెళ్ళాడు. ఆయన అనుకున్నట్టుగా అన్నీ చేద్దాం అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగా అన్నీ సంపాదిద్దాం అనుకున్నాడు. 2 భార్యలను సంపాదించుకున్నాడు, ఎడ్లు గుడ్లు సంపాదించుకున్నాడు, అన్ని ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాడు. అయినా కూడా సమాధానం లేదు. చివరికి ఏం చేశాడు? అన్న తరం కూడా వస్తున్నారా అంట, అన్నీ ముందుకు పంపించి, నేను ఎక్కడైతే దేవుని కలిసాను అక్కడికే పోతా. కానీ పోయిన వెంటనే దేవుడు రాలే, ఆయన వేచి ఉన్నాడు. దేర్ ఇస్ అ టైం. ఆ 4వ జామున దేవుడు మరలా ఆయనను దర్శిస్తాం. యాకోబు నిర్ణయించాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, ఏమన్నాడు? నేను నిన్ను విడిచిపెట్టను. ఎంతమందికి ఈరోజు ఆ మాట చెప్పగలుగుతారు? దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, నాకు ఒక పట్టుదల ఉందా అన్నవారు 2 చేతులు ఎత్తుతారా? చూసి ఆశ ఉందా లేదా అని మీకు పరీక్షకే మేము చేయిస్తామంటున్నా. ఈరోజు మీరు నిజంగా ఆశపడాలి, దేవా నీవు నన్ను ఆశీర్వదించాయి, నా బ్రతుకులో దీవెన దయచేయి, నా బ్రతుకుని ఫలింపచేయి, నా బ్రతుకుకి సారము దయచేయి, నా బ్రతుకులో నీ చిత్తము జరగాలి, నా బ్రతుకు వ్యర్థం అవ్వకూడదు ప్రభువా, నా బ్రతుకులో నష్టపడతాను లేదు ప్రభువా, నా నష్టపోయిన సమయం చాలు, పోగొట్టుకున్న సమయం చాలు, వ్యర్థమైన కాలము చాలు. ఎక్కడ దయచేసి ప్రతి ఒక్కరు మీరు తలలు వంచి దేవుడితో మాట్లాడండి. ఏంటి దేవుడు మీతో మాట్లాడేది ఏంటి? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏంటి నిన్ను ఒప్పింపజేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఏంటి నీ జీవితంలో నీ అగ్నికి రగులు గొలుపుతున్నాడు? ఏంటి నీ హృదయంలో మండేది? ఏంటి పోగొట్టుకున్నావు? ఈరోజు అడగలుగుతున్నావా? దేవా ఎదుకునే ఉన్న స్థితిలో నీ సన్నిధిలోకి వస్తున్నాను, నన్ను నూతనపరచు ప్రభువా. ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఉన్న పాటన రమ్మని దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు దేవుడు వాక్యంలో ఉన్న మాట పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే నేడే రక్షణ దినము. ఈరోజు నీవు అంగీకరించబడుతున్నావు. ఈరోజు నీ రక్షణ దినముగా దేవుడు ముద్రిస్తున్నాడు. ఈ దినము నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మ కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి.
ఇదిగో హియర్ ఇస్ ద కైరోస్ మూమెంట్. నీవు దేవుడితో జతపరచబడటానికి. ఇదిగో ఈ మంచి సమయం, ఈ సమయం ఎవరు వ్యర్థపరచుకోవద్దు దయచేసి. ఈ సమయం దేవుడితో మాట్లాడు. దేవా నాకు నువ్వు కావాలయ్యా. ఈ సమయం దేవుడితో మాట్లాడు. నాకు నువ్వు కావాలి ప్రభువా. నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. దేవా నన్ను నూతన పరచవా, నీ అగ్నితో నన్ను కాల్చవా. నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నాలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభింపజేయ్యా. ఇప్పటికే ఎన్నో సంవత్సరములను పోగొట్టుకున్నాను, ఎన్నో అవకాశాలని సద్వినియోగపరచుకోకుండా పోగొట్టుకున్నాను, నీ కృపని ఎంతగానో పోగొట్టుకున్నాను ప్రభువా. ఇదిగోనయ్యా, కానీ ఈరోజు వేడుకుంటున్నానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభువా. నాకు నీ సహాయం కావాలయ్యా. నాకు నీ తోడు కావాలయ్యా. నాకు నీ ప్రేమ కావాలయ్యా. దేవా నా హృదయాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. దేవా నన్ను నూతన పరిచయ్యా, నన్ను బాగు చేయ్యా. నీ ఉద్దేశించిన కార్యాలు నా జీవితంలో జరగాలి ప్రభువా. దేవా నీకు అంగీకారంగా నేను బ్రతుకుతానయ్యా. చెప్పండి, దేవుడితో చెప్పండి, నోటితో చెప్పండి. హృదయంలో ప్రార్థిస్తాం కాదు, నోటితో ప్రార్థన చేయి. నువ్వు నోటితో ప్రార్థన చేస్తావు. ఒకటి, నీవు ఏం చెప్తున్నావో నీవు గ్రహిస్తానికి అవకాశం ఉంది. రెండోది, అపవాది తెలవనే నువ్వు ఎవరి చేతులకు సమర్పించుకుంటున్నావు. అపవాది నీ మనసులో ఉన్న మాట తెలియదు, నువ్వు నోటితో మాట్లాడేది చూస్తాడు. నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తున్నావో చూస్తున్నాడు. నువ్వు మౌనంగా నిలిస్తే ఏమీ అపవాదికి తోచడు. వాడికే అధికారం అనుకుంటాడు. తెలియనే వాడు అధికారం పోయిందని. నువ్వు దేవుని చేతుల్లో సమర్పించుకుంటావు తెలియనే. దేవుని చేతులకు సమర్పించుకుంటుంది నువ్వు ఒప్పుకుంటే దేవుడు వాకి తెలియజేస్తుంది. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. ఒప్పుకో, నోటితో ఒప్పుకో. నీ బలహీనతను ఒప్పుకో. దేవుని సహాయాన్ని వేడుకో. నీ స్థితిని ఒప్పుకో. నీ జీవితంలో నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీ పక్కోడికి ఎవరికి కాదు, మనుషులకి కాదు నువ్వు ఒప్పుకున్నది, దేవుడికి ఒప్పుకుంటున్నావు. మనుషుల ముందు కాదు నువ్వు సమర్పించుకున్నది, దేవుడి ముందు సమర్పించుకుంటున్నావు. మనుషులు ఏమనుకున్నా పర్వాలే. మనుషుడు ఎప్పుడు నీచగా చూస్తాడు. మనుషుడు ఎప్పుడు అవమానపరుస్తూ ఉంటాడు. నీలో ఎంత మంచి ఉన్నా కూడా మనుషుడు ఎప్పుడు అవమానపరుస్తూనే ఉంటాడు. మనుషుడు లెక్క చేయొద్దు. మనుషుడు బహిరంగ కార్యాలు చూస్తాడేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కదా. దేవుడి వైపు చూడు. దేవుడి వైపు నీ హృదయాన్ని తిప్పు. దేవుడికి నిన్ను సమర్పించుకోండి. ఆత్మ, శరీరాన్ని, మనసుని ప్రార్థన చేయండి. దిస్ ఇస్ యువర్ మూమెంట్. ఇదే నీ సమయము, ఇదే మీ సమయము. దయచేసి ఇక్కడ ఉన్నవారు ప్రార్థన చేయండి. ఇప్పటికే మీ జీవితంలో ఎంతో సమయముని, అవకాశాన్ని, తరుణాన్ని, వయసుని పోగొట్టుకున్నారేమో. కానీ ఇదిగో ప్రభా, నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించవా, నూతన అవకాశం దయచేవా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నీతో బ్రతకాలని ఆశ ఉంది ప్రభా. నీ చిత్తాన్ని జరిగించాలని ఆశ ఉంది ప్రభా. నీ కొరకు బ్రతకాలని కోరిక ఉందయ్యా, వాంఛ ఉందయ్యా. స్థిరపరిచయ్యా, బలపరిచయ్యా, కార్యాన్ని జరిగించయ్యా. నాలో ఒక నూతన కార్యాన్ని జరిగించు ప్రభా. నాకు ఒక నూతన అవకాశం అనుగ్రహించు ప్రభా. దేవా ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్క జీవితాన్ని చూడయ్యా. దుఃఖంకి ప్రతిగా పూదండనిచ్చే దేవుడు అయ్యా. బూడిదకి ప్రతిగా పూదండ, దుఃఖంకి ప్రతిగా స్తుతి అనే వస్త్రము, ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి అనే వస్త్రము, ఆనంద తైలాన్ని మాకు ఇచ్చేది. ఇక్కడ ఉన్న వీరి జీవితంలో నీ ఆత్మ ద్వారంగా ఈరోజు నీ కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. కానీ ఇదిగో ప్రభా, ఎవరైనా ఇక్కడ బంధకాల్లో ఇక్కడ నిలిచినట్లయితే, మనుషుల ద్వారా మోసపరచబడిన వారిగా, చీకటి ప్రభావం ద్వారంగా, చేతపడుల ప్రభావం ద్వారంగా, అక్రమ కార్యాల ద్వారంగా, మనుషుల ద్వారా బంధించబడిన వారికి ఇదిగో ప్రభా, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఇక్కడే విడుదల కలుగుడిగా ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది బంధకములు నజరేయుడైన యేసు నామములో తెంపివేయబడునుగాక. నీ దాసులకి నువ్వు ఇచ్చిన అధికారము చొప్పున నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ విడుదల ఇక్కడ ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఏ మోసపరిచే ఆత్మలు, ఏ చీకటి ప్రభావం, అజ్ఞానం ద్వారంగా అపవాది చేతులు ఇరుక్కున్నా దేవా, ఎవరికైనా సరే ఇదిగో దేవా, ఈరోజు నీ నామాన్ని పలుకుతంతో విడుదల అన్నావయ్యా. ఇదిగో నిజంగా నా జీవితంలో విడుదల కావాలంటున్న వారికి విడుదల కలుగునుగాక అన్న వెంటనే ఏ సయ్యాన్ని కేకవేయాలి. ఇదిగో ప్రభా, ఎవరైతే నీ నామాన్ని పలుకుతున్నారో,
యేసు నామములో ఉన్న విడుదల, అన్ని నామములో ఉన్న పైనామంగా హెచ్చించబడిన యేసు నామము, సర్వాధికారము కలిగిన నామము, సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక. ఇదిగో ప్రభా, ప్రతి సంకల్ని తెప్పివేయ్యా, ప్రతి చీకటిని పారదోలు ప్రభా, నీ అగ్ని చేత ఇప్పుడే కాల్చివేయమని వేడుకుంటాను ప్రభా. వారు నీ నామం పలుకుతంతో వారి విశ్వాసాన్ని కనపరుస్తున్నారయ్యా. వారికి విడుదల కావాలని నీ నామాన్ని పలుకుతంతో దేవా, శత్రు బలము, శత్రు అధికారము, శత్రు అప్రెసివ్ స్పిరిట్ భారం అంతయో యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఇక్కడ ఎంతోమందికి జయాన్ని ఇస్తానికి సిద్ధపడుతున్నావయ్యా. యేసు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి, యేసు రక్తంని కోరి, యేసు రక్తంలో కడగబడి, యేసు సాక్షులుగా జీవిస్తానికి ప్రతి ఒక్కరికి కావాల్సిన జయము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. మీ జీవితంలో జయం అన్ని విషయాలు కలుగునుగాక. మీ చదువులో జయము, మీ వ్యాపారంలో జయము, మీ కుటుంబంలో జయము, మీరు అడుగు పెడుతున్న స్థలంలో జయము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. దేవా, ఇదిగో ప్రభా, ఇక్కడ అనారోగ్యం ఉంటే చూడు ప్రభా. ఎటు విధమైన అనారోగ్యం అవ్వచ్చు, ఎంత కాలం నుండి అనుభవిస్తున్న అనారోగ్యం అవ్వచ్చు, ఎటు విధమైన అనారోగ్యమైనా కూడా యేసు పొందిన గాయముల ద్వారా, నీ వాక్యం తెలియజేస్తుంది, యేసు పొందిన గాయముల ద్వారంగా ఎటు విధమైన అనారోగ్యమైనా కూడా నజరేయుడైన యేసు నామములో ఆ దేహాలకి స్వస్థత కలుగుడుగాక. ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దేహాలకి స్వస్థత కలుగుడుగాక. ప్రతి బలహీనపరచు ఆత్మ నజరేయుడైన యేసు నామములో ఆ దేహాన్ని విడిచి బయటికి పోడుగాక ఆజ్ఞాపిస్తున్నాను. దేవా, నీ రక్తంలో జయం ఉందయ్యా. నీ రక్తం దగ్గర ఉన్న మా అందరినీ అభిషేకించు, ముట్టు, బాగు చేయి. ఇక్కడ వచ్చిన అధిక శాతం యవనస్తులు ఉన్నారు. వీరి జీవితంలో బట్టి వచ్చే తరమంతా నీ కొరకు బలంగా నిలబడాలి ప్రభా. దేవా, ఇక్కడ మధ్య వయసు వారు కూడా అధిక మంది ఉన్నారు ప్రభా. వారి జీవితంలో ప్రస్తుతం వారి జీవితంలో చేస్తున్న నిర్ణయాలు బట్టి వారి జీవితంలో నాటబడాలి, స్థాపించబడాలి, వర్ధిల్లాలి, ఫలించాలి, తరాలకి దీవునికరంగా మారాలి. అన్ని రకాల వయసు కలిగిన వారి ఇక్కడ ఉంచుడుగా ప్రభా, ప్రతి ఒక్కరికి వారి కాలం తగినట్టుగా, వారి సమయం తగినట్టుగా వర్ధిల్లే శక్తిని, కృపని ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.